నమస్తే వెల్కమ్ టు ది పాయింట్ నేను గ్రేసీ గులాబీ బాస్ కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవెల్లిలో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల అంశంపై చర్చించుకున్నారు. 15 రోజులుగా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని పీసీ ఘోష్ కోరడంతో అసలు కమిషన్ ముందు హాజరు కావాలా వద్దా అన్న అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో కూడా విద్యుత్ అవకతవకలపై నియమించిన కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాకుండా హైకోర్టును ఆశ్రయించారు. తనను విచారించే అర్హత ఏ కమిషన్ కు లేదని వాదించారు. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉందా? మరేం జరగనుంది? అయితే ఈ అంశంపై ఈ రోజు టు ది పాయింట్ లో మనతో చర్చించడానికి మనతో జూమిన్ లో ఉన్నారు తాటికాయల జయరాం గారు, విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, మనం చూసినట్లయితే గులాబీ బాస్ కేసీఆర్ కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉందా లేదా? ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై పీసీ ఘోష్ అందించిన నోటీసులకి ఆయన స్పందిస్తారా లేదా? ఇక ఆల్రెడీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ కమిషన్ అలాగే కాళేశ్వరం కమిషన్ అనేది ఒక డ్రామా మాత్రమే అని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ టైంలో ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటారా? మీకు స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఒక విషయాన్ని మనం గమనించితే ఇంతకు ముందు పూర్వాపరాలు కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. నరసింహారెడ్డి కమిషన్ వేసినప్పుడు కూడా కేసీఆర్ గారు దాన్ని కోర్టుకు వెళ్ళారు. సో కమిషన్ ముందు హాజరు కాలేదు. సో ఇప్పుడు కూడా హాజరవుతారా లేదా? సో కమిషన్ తను ఏ విధంగా తీసుకుంటారో, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండేసి ఒక వచ్చేసి ప్రతిపక్ష పార్టీ లీడర్ గా ఉన్నాను, లేదంటే ఇంకేదైనా దాంట్ లోపల అవకాశాలు వెతుకుంటారా అనేది జనరల్ గా మనకు భారతదేశం లోపల చట్టాల లోపల అనేక లొసుకులు ఉంటాయి. ఆ లొసుకులను ఎవరైనా ఓన్ చేసుకుంటారు. సో కేసీఆర్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు, తనకు సుదీర్ఘమైన అనుభవం. ఈ అనుభవం రీత్యా ఇప్పుడు హాజరవుతారా కాదా అన్నది $1,000,000. సో ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న పరిస్థితిని దీన్ని చూసినట్టయితే డిఫరెంట్ గా హాజరు కాదనే చెప్పచ్చు. ఎందుకంటే మనకు చట్టాల లోపల ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎన్ని లోసుకులు ఉన్నాయో అందరికి తెలిసిన విషయాలు. దాన్ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారో కూడా తెలిసిన విషయమే. అదే ఒక నిరుపేద నిరక్షరాస్యులకు కానీ లేకపోతే పేదలకు కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ రాజకీయ నాయకులకు ఇది పెద్ద ఇబ్బంది అని నేను అనుకోను. రాజకీయ నాయకులు దీన్ని ఇబ్బందాన్ని ఫీల్ అవుతారని కూడా నేను అనుకోను. డెఫినెట్ గా ఏదో విధంగా ఏదో అడ్డంకు తీసుకొచ్చి పెడతారు. అదే ప్రభుత్వానికి మళ్ళీ కొరగరాని కొయ్యగా మారతారు అనేది ఒక అంశం. రైట్ జయరాం గారు, అలాగే అసలు ఈ కాళేశ్వరంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది ప్రభుత్వం. సరే, మరి ఎస్ఎల్బీసీ సంగతి ఏంటి? అనవసరంగా కమిషన్లకు కకృతిపడి 8 మంది ప్రాణాలను బలిగొన్నారు అని చెప్పి కూడా కేసీఆర్ వ్యాఖ్యానించడం జరుగుతోంది. అసలు ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు జయరాం గారు? అంటే ఒకటండి, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఓవరాల్ గా అంటే రాజకీయ పార్టీలు అయితేనేమో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. సో మాలాంటి వాళ్ళు వచ్చేసి మేధావులు, విద్యార్థులు కానీ అసలు ప్రాజెక్ట్స్, ఎంటైర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతుంటారు. ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేసరికి రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు ఒక ఏటీఎం లాంటిది. అంటే వాళ్ళకి కావాల్సినంత విధంగా కేటాయింపులు చూసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ వ్యక్తులకు అలా చేసుకోవచ్చు. ఆ కేట దాంట్లో బిల్లులను కేసీఆర్ ప్రభుత్వంలోనే జరుగుతుందా అంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం మొదటిది కాదు, చివరిది కాదు. సో మీరు అంతకంటే ముందు కేసీఆర్ ప్రభుత్వానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దానికంటే ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, వీళ్ళంతా ప్రాజెక్టుల మీద బదనమైన బ్యాచ్. సో మీకు ఇంకా కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి మనం కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల పొన్నాల లక్ష్మయ్య అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పుడు జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనేది పతాక శీర్షికలలో న్యూస్ పేపర్లలో కథనాలుగా పుంకలు వచ్చాయి. అంటే దాని కంటిన్యూషన్ లోపల బీఆర్ఎస్ అది చేసింది. బీఆర్ఎస్ కంటిన్యూషన్ లోపల ఇప్పుడు కాంగ్రెస్ అది కాకపోతే ఇంకోటి, అంటే ఒక దానికి బదనామైంది కాబట్టి కాళేశ్వరమే కాదు ఇంకొక అంశం. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళకు ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో, ఎక్కడైతే అవసరం ఉందో, ఏ ఆధారాలు అయితే మనకు బెనిఫిట్ అనుకుంటున్నారో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు తప్పితే మిగతా వాటి మీద కాదు. ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ మీద కూడా ఉన్న అపవాదం ఏంటంటే వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు, వాళ్ళకు కమిషన్ ఇచ్చిన వ్యక్తులకు మాత్రమే బిల్లులు పాస్ అవుతున్నాయి.
మిగతా వాళ్ళకు పాస్ కావటం లేదనేది అపవాదం. అంటే ఈ ప్రాజెక్ట్స్, బిల్లులు ఇదంతా రాజకీయ పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఇది పెద్ద వింత కాదు, కొత్త కాదు. మిగతా ప్రతిపక్ష పార్టీలకు ఇది పెద్ద ఇబ్బంది కూడా ఏమనిపించదు. ఎందుకంటే నిస్సిగ్గుగా నిరభ్యంతరంగా అందరూ దోపిడీ చేసే వ్యక్తులు అనేది ఈరోజు ప్రజలు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ప్రజల్లో మేము కూడా ఒక రైట్ జయరామ్ గారు, అసలు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది ఎవరికి? కేసీఆర్కి, హరీష్ రావుకి, ఈటెల రాజేందర్కి. మరి స్పందించింది ఎవరు అంటే మొదట కేటీఆర్ స్పందించడం కూడా మనం కొన్ని నిమిషాల ముందు చూసాం. ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులు కేసీఆర్పై రుద్దుతున్నారు, కేసీఆర్ని బద్నాం చేస్తున్నారు అని. అలాగే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర బాంబు కాంగ్రెస్ నేతలే పెట్టుండొచ్చని నా డౌట్ అని చెప్పి కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, ఇప్పుడు స్పందించడం ఎవరైనా కావచ్చు, కానీ ప్రభుత్వాలు డెఫినెట్ గా నోటీసులు ఇస్తుంటాయి. ప్రతిపక్ష పార్టీలు దీనిపైన మాజీ మంత్రులు, ప్రతిపక్ష పార్టీలు దీనిపైన స్పందిస్తూ ఉంటారు. సరే, కొంచెం అత్యుత్సాహంతో కేటీఆర్ స్పందించవచ్చు, అది వేరే విషయం. కానీ ప్రభుత్వ ముఖ్యానికి అర్థం కావాల్సిందంటే ఒక కాళేశ్వరం మీదనే ఉందా, ఇంకా ఏ తప్పులు జరగలేదా, ఇప్పుడు ఏ తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతలేవా అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఆ ఒక్కదాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? ఆ ఒక్కదాని మీద ఎందుకు మీరు టైం వేస్ట్ చేస్తున్నారు? మిగతా వాటి మీద ఎందుకు దాన్ని చేయటం లేదు? హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, భూములు ఉన్నాయి, దానికంటే ముందు ఆల్కహాల్ ఉంది, వీటన్నిటి మీద ఎందుకు చేయటం లేదు? అంటే దీనికి అనేక అంశాలు ప్రభుత్వాలు చెప్తుంటాయి. దీంట్లో ఎవ్వరు కూడా ఎక్కడో కోడిపోయిందంటే మేము దొంగలం కాదన్నట్టుగా ఉంది. అంటే ఈ రోజు కోడి పోయింది వాస్తవము, కోసుగా తిన్నది వాస్తవము. ఇంకా అందరూ నీతిమంతులాగానే బిహేవ్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో తరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాంట్లో కూడా ఇదే జరుగుతుంది అనేది చేసిన ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజలు ఏ విధంగా చెప్పినా కూడా పెద్ద నమ్మే పరిస్థితులు లేరు. అంటే దొంది అనే కాడికి వచ్చింది. అంటే ఈ ఇద్దరు చేసింది ప్రజలను ఎలాంటి ఉద్ధరించడం కాదు, ఈ ప్రభుత్వాలు చేసినవి. ప్రజల లోపల చైతన్యం వస్తే ఒక రాజకీయ నాయకుడు, నిజాయితీ గల రాజకీయ నాయకుడిని, నిబద్ధత గల రాజకీయ నాయకుడిని, జవాబుదారీతనం ఉన్న రాజకీయ నాయకత్వం రావాలి తప్ప ఇలాంటి నాయకత్వము అంటే రెగ్యులర్ నాయకత్వాలు, మినిస్టర్ అయితే సీఎం అయితే కొడుకు మినిస్టర్లు అవ్వటము, లేకపోతే పార్టీల పేరు చెప్పుకొని రావటం, ఇవన్నీ ఇప్పుడు జరిగినాయి. కాంగ్రెస్ లో అదే జరిగింది, బీఆర్ఎస్ లో అదే జరిగింది. ఒకడు మినిస్టర్ అయితే తమ్ముడో భార్యనో మళ్ళీ ఎంపీనో ఎమ్మెల్యే అవ్వటం, ఇదంతా రొటీన్. అది కాకుండా నిజమైన రాజకీయ నాయకులు ప్రజల నుంచి వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు ప్రజలకు ఉపయోగం ఉంటుంది తప్పితే ఇలాంటి రాజకీయాల వల్ల దోపిడే తప్ప మరొకటి ఉండదనే విషయం ప్రజలు తెలుసుకొని నిజమైన నాయకత్వాన్ని కోఆపరేట్ చేయమని నేను ఈ సందర్భంగా మీ నుంచి ప్రజలకు చెప్పవచ్చు. రైట్ జయరామ్ గారు, ఇక మరో అంశాన్ని చూసినట్లయితే ప్రజా సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. దీనికి మన ఊరు మాట మంతి అని పేరు పెట్టారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే హైటెక్ పద్ధతిలో నిర్వహించే ఈ టెలికాన్ఫరెన్స్ నిజంగానే ప్రజా సమస్యలను తీరుస్తుందా? జయరామ్ గారు చెప్పండి. మనం చూసుకున్నట్లయితే ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పనుల్లో పురోగతి కానీ అధికారుల పనితీరు ఎలా ఉంది అనే అంశాలపై పవన్ కళ్యాణ్ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకోవడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మనం చూడొచ్చు. అసలు నిజంగానే ఈ హైటెక్ పద్ధతి అనేది పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలను తీరుస్తుందంటారా? అంటే పవన్ కళ్యాణ్ రాజకీయ ఎమోషనల్ పొలిటీషియన్ అనేది పాలిటిక్స్ లోపల పెద్ద ప్రయోజనాలు ఏం చేకూర్చవు. ఇక్కడ ఎమోషన్ కాదు కావాల్సింది. అంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఎమోషన్ తో మాట్లాడతాడు. ఆ ఎమోషన్ అనేది రాజకీయాలలో అన్ని సందర్భాల లోపల ఫలాలు అందించారు. ఇక్కడ పంచాయతీరాజ్ మినిస్ట్రీ లోపల పవన్ కళ్యాణ్ చేస్తున్న నిజంగా కనుక ఉన్నట్టు అయితే ఇక్కడ భూమి ప్రజలకు రావాలి,
గ్రామీణ స్థాయి లోపల విద్యా వైద్యం రావాలి. ఆ విద్యా వైద్యాన్ని కానీ ఏ విధంగా తెలుస్తుంది? పేద ప్రజలకు భూ పంపిణీ ఏమైనా జరుగుతుందా? మీకు విద్య లేకున్నా, వైద్యం లేకున్నా, భూమిపై హక్కు రాకున్నా పేద ప్రజలకు మీకు ఏంటంటే ఒక తన కానీ పేద ప్రజలకు ఎప్పుడు ఇస్తుంది అంటే, ఒకవైపు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, ఉన్నతమైన విద్య ఉన్నప్పుడు, తనకు స్థిరాస్తి ఉన్నప్పుడు, ఇల్లు కావచ్చు, లేకపోతే దున్నుకోవడానికి భూమి కావచ్చు, ఇవి మాత్రమే ఆత్మగౌరవాన్ని ఇస్తారు. ఈ ఆత్మగౌరవాన్ని ఇచ్చే ఇది లేకుండా పంచాయతీ రాజు నుంచి పవన్ కళ్యాణ్ ఏది చేసినా కూడా అది పెద్ద ఎమోషనల్ గా మాటలు చెప్పడమే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. మంత్రులు వస్తుంటారు, పోతుంటారు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అందులో పవన్ కళ్యాణ్ ఒకడవుతాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటవుతుంది. తప్పితే ప్రజలకు నిజంగా మంచి చెయ్యాలి అనుకున్నట్టుంటే అనేక మంది వ్యక్తులు ఉన్నారు, అఖిలపక్షం ఉంది, అనేక రకమైన ఏజెన్సీస్ ఉన్నాయి. మీ ఏజెన్సీ ప్రభుత్వ ఏజెన్సీసే. ఎక్కడ ఎవరైతే దాని బాధింపబడుతున్నారో, ఎక్కడ ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది ఉందో, ఎక్కడ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి సరి అయిన రీతిలో సహాయకారిక ప్రభుత్వం ఉన్నట్టయితే అప్పుడు బెటర్గా ఉంటుంది. ఈ స్కోపు పంచాయతీ రాజు నుంచి ఎక్కువగా చేయొచ్చు పవన్ కళ్యాణ్. ఆ విధంగా ఏమైనా చేయగలిగితే పవన్ కళ్యాణ్ ఎమోషనల్ మాటలు కాకుండా ఒక మంచి మినిస్టర్గా నిలుస్తారు. లేకపోతే వచ్చిండ్లు పోయిన్లు అన్నట్టుగానే ఉంటుంది. రైట్ జయరామ్ గారు. అలాగే అసలు మనం చూసినట్లయితే రాజకీయ పరంగానే ఈ చర్చ అయితే, ఈ టెలికాన్ఫరెన్స్ అయితే ఓకే నిర్వహించారు. కానీ రాజకీయ నాయకుడి కంటే ముందు ఆయన ఒక హీరో. థియేటర్లో అసలు ఈ కార్యక్రమం పెట్టడం అనేది ఇప్పటికీ అంటే సమస్య ఉండే ప్రజలే కాదు, ఆయన ఫ్యాన్స్ కూడా థియేటర్ దగ్గరికి వచ్చి ఆల్రెడీ రావి వలసలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కూడా క్రియేట్ చేయడం కూడా జరిగింది. మరి ఇంకా కూడా 175 నియోజకవర్గ గ్రామాల్లో ఇలాంటి పని చేస్తాం, ఇట్లా థియేటర్లో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి అసలు ఇంకా ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా జరుగుతాయి అంటారా? అంటే సినిమాల గురించి నేను మాట్లాడను, కానీ ఎందుకంటే గతంలో ఒక సినిమా హీరో చేసిన హల్చల్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఏం జరిగిందో తెలుసు. ఇప్పటికైనా ఒక సినిమాటిక్ కాకుండా ప్రజల్లోకి వెళ్ళి, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళిండు, ఇప్పుడు వెళ్ళొచ్చుగా. అదే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి 8-9 సంవత్సరాలు ప్రజల్లోకి వెళ్ళేసి సో ఓదార్పు యాత్రతోని మొదలుపెట్టేసి ప్రతి కుటుంబాన్ని, వీలైతే ప్రతి విలేజ్ని, ప్రతి మండలాన్ని కలవడానికి ప్రయత్నించాడు, కలిశాడు, దానికి అధికారం వచ్చేసింది. సో ఆ తర్వాత ప్రజల్ని గాలికి వదిలేసిండు, పరదాల చాటున దాక్కున్నాడు, తిరుగుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రజలు ఏం చేశారు, మళ్ళీ పరదాల చాటుకే నెట్టేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా టాకీస్లలో మీటింగ్లు పెట్టేసి ఇలాంటి ముచ్చట్లు పెట్టినట్టు మళ్ళీ సినిమాలకే పరిమితం చేస్తారు. అది పవన్ కళ్యాణ్కి అర్థం కావాలి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామో, ఏం చేయాలనుకుంటున్నామో తెలియాలి. ఒకటి సినిమాల నుంచి వచ్చాము, దానిపైన మీకు గౌరవం ఉంటే చాలా సంతోషము, అక్కడ వ్యక్తుల పైన వాళ్ళకి ఏదో మంచి అనుకుంటే మంచిది. కానీ సినిమా టాకీసులలో పెట్టేసి సినిమా వ్యక్తి అని చెప్పేసి సినిమాటిక్ గా చూపిస్తున్నట్టయితే మళ్ళీ సినిమాలకే పరిమితం చేస్తారు అనేది సగౌరవంగా. సో ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ టు పవన్ కళ్యాణ్. రైట్ జయరామ్ గారు, మనం ఇప్పుడు 2 కోణాల్లో మాట్లాడుకున్నాం. ఒకటి పాజిటివ్, అంటే ఇలాంటి సరికొత్త ఆలోచన చేయడం అనేది గొప్ప విషయం అని పాజిటివ్ వర్షన్ విన్నాం. అలాగే నెగిటివ్ వర్షన్ కూడా సినిమా థియేటర్లో పెట్టడం కానీ ఇలాంటి ఫ్యూచర్ ఎఫెక్ట్స్ అయితే మాట్లాడుకున్నాం. అసలు కన్క్లూజన్ ఏంటి అంశంపై? అది పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? అంటే పాజిటివ్గా కావాలండి. ఏదైనా పాజిటివ్గా కావాలంటే ప్రజల దగ్గరికి, ఆ బాధిత ప్రజల దగ్గరికి నాయకుడు పోయినట్టు అయితే వాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూస్తారు. అంటే ఓట్ల కోసము ప్రజల దగ్గరికి పోయే నాయకత్వం కాదు, సమస్యల కోసం ప్రజల దగ్గరికి పోయే నాయకులు కావాలి. అది భారతదేశం కోరుకుంటుంది. ఏపీ తెలంగాణ కాదు, మొత్తం ఎంటైర్ భారతదేశం అలాంటి నాయకత్వాన్ని కోరుకుంటుంది. అంతేగాని మేము ఓట్ల కోసం మీ దగ్గరికి వచ్చేసి మీ కాళ్ళ ఎల్ల పట్టుకుంటాము, ఓటు తీరిన తర్వాత మీ కాళ్ళ చెప్పులు అరిగే, మీ కాళ్ళ నొప్పులు వచ్చేసి మోకాళ్ళ చిప్పలు అరిగేలాగా మీరు తిరగండి మా చుట్టూ అనేటట్టుగా ఉండకూడదు. సో ఇది ఏది మంచి చెడు అనేది ప్రజల దగ్గరికి పో, ప్రజల్లో మమేకంగా ఉండు, ప్రజలతో పనిచేయి, ప్రజల నుంచి రా. అది నిజమైన నాయకత్వం. అంతే తప్పితే ఇక్కడ మనం ప్రజలకు ఎన్నుకున్నారు, 5 సంవత్సరాలు మా ఇష్టానుసారంగా చేస్తాము, ఇట్లాంటి మీటింగ్లు పెడుతుంటాము ఉపయోగం లేనివి, ఇట్లాంటి ముచ్చట్లు పెడతామంటే ఆ ముచ్చట్లకే పరిమితం చేస్తారనేది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఇది అర్థం చేసుకొని ప్రజల దగ్గరికి పొమ్మని నేను సలహా ఇస్తున్నాను.
ప్రజల దగ్గర పోయి వాళ్ళ బాగోగులు తెలుసుకో. వీలవుతే నువ్వు ఏదైతే రోడ్ల మీద పడుకున్నావో, ఏదైతే ప్రజల కోసం ఆవేశపూరితమైన మాటలు మాట్లాడావో, ఇప్పుడు ఆ రోడ్ల మీద పడుకోవాల్సిన అవసరం లేదు, ఆవేశపూరిత మాటలు మాట్లాడాల్సిన పని లేదు. సమస్య ఎక్కడ ఉంది, పరిష్కారం అక్కడ జరగాలి. ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో అక్కడికి ప్రభుత్వం వెళ్ళేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించినట్టు అయితే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది, నాయకత్వానికి మంచి పేరు ఉంటుంది, ప్రజల్లో చిరస్థాయిగా ఉంటారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి పట్టిన పరిస్థితి పవన్ కళ్యాణ్ కూడా పడుతుంది అనడంలో పెద్ద వింతగా విషయం అంతా. రైట్ జయరామ్ గారు, ఇక మరో అంశాన్ని చూసినట్లయితే మనం అనుకున్నది నెరవేరుతోంది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కు సింధు నదీ జలాలను ఆపేశాం. దీంతో ఆ దేశ పౌరులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. సింధు జలాలు రాకపోవడంతో సాగునీటికి కొరత ఏర్పడిందని హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి కాల్పులు జరపడంతో 2 మరణించారు. లాఠీ చార్జీలకు కాల్పులకు సింధు హోంమంత్రి జియావుల్ హసన్ లాంజర్ అనుమతి ఇచ్చారని ఆయన ఇంటికే నిప్పు పెట్టారు. ప్రజల తిరుగుబాటుతో సింధు జలాల కోసం పాక్ ప్రభుత్వం కాళ్ల బేరానికి వస్తుందని అంటున్నారు. రైట్ జయరామ్ గారు, ఈ అంశాన్ని మనం చూసినట్లయితే సింధు జలాలను పంజాబ్కు మళ్లించే ప్రాజెక్టు మీద వ్యతిరేకత ఏ స్థాయిలో వ్యక్తమవుతుందో మనం చూస్తున్నాం, పాక్ ప్రజల నుంచి కానీ రైతుల నుంచి కానీ. అయితే ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే 2 రైతులు మరణించారు, ఇక పలువురు పోలీసులు నిరసనకారులు కూడా గాయపడ్డారు. ఇంకా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఇవి ఎంత దూరం అసలు ఎక్కడికి దారి తీయొచ్చు? పాకు బుద్ధి వస్తుందని నేనైతే అనుకోనండి. ఇక్కడ పాకు ఎన్ని మాటలు మాట్లాడకూడదు, ఎంత పూరితంగా రెచ్చగొట్టకూడదు, ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టకూడదో అదంతా ఇబ్బంది పెట్టింది. ఆ విధంగా ప్రాబ్లంని క్రియేట్ చేసింది. అంతేకాని పాకు ఈరోజు సింధు నది జలాలకు బదులు ప్రజల రక్తాన్ని ఏర్లై పారిస్తామని చెప్పింది మతోన్మాదులు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ మూవ్. దాంతో పాటు వచ్చేసి నా దేశ ప్రధానిని ఊపిరి తీసేస్తామని మాట్లాడేది. అంటే ఎంత అవమానకరం ఈ దేశానికి. ప్రధాని అంటే ప్రధానికే దిక్కు లేకపోతే ప్రజలను ఏమైనా చేస్తామన్నట్టే కదా. ప్రధాన్ని ఉద్దేశించి ప్రజల్ని ఉద్దేశించదు. దానికి ఆ మిలిటెంట్ గ్రూపులకి భారతదేశం చెప్పాల్సిన సమాధానం చాలా క్లియర్గా, చాలా స్ట్రాంగ్గా చెప్పింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది పడుకుంటూ చెప్పింది. ఇప్పటికైనా పాక్ వచ్చేసి ఎంత నష్టపోవాలో అంత నష్టపోయింది. మనము ఎంత పై చేయి సాధించాలో అంతకు రెట్టింపు సాధించాం. కానీ ఇదే ఉంటుంది, ఇలాంటి గొడవలు నిరంతరం ఉండకుండా ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు అంటే బోత్ సైడ్స్, ఇటు పాక్ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ పాక్ దిగొచ్చేసి మనతోని చర్చలు జరిపేసి ఇక్కడ వాళ్ళు చర్చల సారాంశం ఏంటి అంటే ప్రధానికి భారత ప్రజలకు క్షమాపణ చెప్తూనే అక్కడ టెర్రరిస్ట్ మూకలను భారతదేశానికి అప్పగించాలి. నెక్స్ట్ వచ్చి పిఓకే మీద పూర్తిగా మన ఆధీనంలోకి ఇవ్వాలి, భారతదేశ ఆధీనంలోకి ఇవ్వాలి. దీనికి సంబంధించిన చర్చలు ఈ విధంగా అయితే సఫలీకృతం అవుతుందని అనుకుంటాను. లేకుండా ఇలాంటినే చిల్లర మల్ల రేషాలు వేసి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినట్టు అయితే పాక్కు తగిన బుద్ధి భారత దళాలు చెప్తూనే ఉన్నాయి, చెప్తాయి కూడా. ఇంకా ఇలానే చేస్తే ఇంతకంటే ఎక్కువ మూల్యం చెల్లించక తప్పదు. ఇలాంటి కవ్వింపు చర్యలు చేయకుండా పాకు ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని అక్కడి ప్రజల మీద గౌరవంతో వాళ్ళకు అన్నమో రామచంద్ర అంటున్నారు, ఎంప్లాయ్మెంట్ లేదు, డ్రగ్స్ మీద అక్కడ పాకు ఈరోజు బిజినెస్లు చేసుకుంటూ పాక్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళను ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్ప వాళ్ళని హింసించి యుద్ధం మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది పాకున్న మూర్ఖత్వము, పాకున్న బలహీనత, పాకున్న దుర్మార్గం అనే దాన్ని నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. రైట్ జయరామ్ గారు, అసలు ఇప్పుడు పాక్ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ వేలితో వాళ్ళకనే పొడుచుకున్నట్టు తయారైంది. అంటే మనం గతంలో చాలాసార్లు చూసాం, పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడ ప్రజలకు సైన్యానికి కానీ కోఆర్డినేషన్ ఉండదు, యూనిటీ ఉండదు, వాళ్ళపైన తిరుగుబాటు దాడులకు ఎప్పుడైనా కూడా దిగుతారు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కూడా అది ప్రూవ్ అయింది. అయితే ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ పరిస్థితులను అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అంటే ఒకటండి, ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి ఒక రకంగా నష్టం జరుగుతలేదు. ఇంటర్నేషనల్ గ్లోబల్ గా పాక్ ఒక ఉగ్రవాద చర్యలకు చేపడుతున్న ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ చేస్తుంది, కుటీర పరిశ్రమలాగా ఉగ్రవాద మూకలను తయారు చేస్తుంది. ఇది గ్లోబల్ గా చాలా దేశాలు గమనించాయి, చాలా దేశాలు వార్నింగ్ ఇచ్చాయి, సలహాలు ఇచ్చాయి, సరైన విధానంగా.
సో ఇక అమెరికా లాంటి దేశం అయితే మేము దీన్ని సెటిల్మెంట్ చేస్తున్నాము, ఇబ్బందిని కూరుస్తాము, పెద్దన్నలాగా వ్యవహరిస్తాము, ఇది పాప చేసిన దుశ్చర్యని ఖండిస్తున్నాం అని చెప్పుకుంటూనే సో వాళ్లకు ఏ విధంగా అంటే మా ఇంటికి వస్తే మీరు ఏం తీసుకొస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు అన్నలాగా ట్రంప్ ఒక వ్యాపారవేత్త లాగా చేస్తున్నా చెప్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్ లాగా చేయట్లేదు. మోడీ నా ఫ్రెండ్ అనుకుంటూనే మన మీద భారత్ మీద విధించాల్సిన ఆంక్షలన్నీ విధిస్తున్నాడు. దాంతో పాటు వచ్చేసి పాక్ ఇతర దేశాలు అంటే మిత్ర దేశాలు ఉన్న చైనా కావచ్చు, ఇతర కొన్ని దేశాలు ఏదైతే వాళ్ళ మిత్ర దేశాలుగా వాళ్ళకి సహకారం ఇస్తున్నాం అది అందకుండా చేసేసి పాక్ ప్రజల అభివృద్ధి కోసం కనుక మీరు చేసినట్టు అయితే ఇది అభివృద్ధి కాకుండా ఒక రాక్షస క్రీడ కోసం కాకుండా డబ్బునివ్వకుండా పాక్ ప్రజల జీవనోపాధికి, పాక్ ప్రజల అభివృద్ధి కోసము, పాక్ ప్రజల జీడిపి రేటు పెంచడం కోసము వాటికి కనుక లోన్లు మీరు ఇప్పించేసి దాన్ని ఆదుకోవడం లోపల భారతదేశానికి కానీ మనకు కానీ ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను, మన ప్రభుత్వాలు అనుకో. అది కాకుండా భారతదేశం వచ్చేసి మన మీద దండయాత్ర చేస్తామంటే మోడీ సైలెంట్ గా కూర్చోరు. భారత ప్రభుత్వం అంత పిచ్చిదేం కాదు. భారతదేశ ప్రభుత్వంలో 140 కోట్ల మంది ఈరోజు భారత ప్రధాని వెంట ఉన్నారు, భారత ప్రభుత్వం వెంట ఉన్నారు అనే విషయాన్ని సగర్వంగా చెప్తున్నాను, సగర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. రైట్ అండి జయరామ్ గారు, ఆల్రెడీ పాక్ బాహాటకంగా కాకపోయినా బ్యాక్ ఎండ్ నుంచి చైనా సపోర్ట్ ఉంది, టర్కీ సపోర్ట్ ఉంది, అలాగే అమెరికా సపోర్ట్ కూడా మనకి తెలుస్తోంది, ఉన్నట్టే తెలుస్తోంది. మరి అసలు ఇన్ని దేశాల సపోర్ట్ ఉన్నా కూడా ఇప్పుడు పాక్ భారత్కు కాళ్ళ బేరానికి వస్తుంది అంటారా, చర్చలకు వస్తుంది అంటారా? అంటే పాకు చర్చలకు వస్తుందంటే ఎట్లా అంటే అవసరమైతేనేమో కాళ్ళు పట్టుకుంటది, అవసరం చేస్తేనేమో మెడ పట్టుకుంటుంది. ఇది పాకు ఉన్న అసలు ఏ మాత్రం నైతికత లేదు, పాకు ఎలాంటి నైతికత లేదు. ఇది మొదటిసారి కూడా కాదు, అనేక సందర్భంలో ఇదే జరిగింది. ఇందిరాగాంధీ గారు అయితే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చీల్చి చెండారారు. సో దాన్ని అందరం మనం చెప్తుంటాం. అప్పటి ప్రతిపక్ష నాయకులు వాజ్పేయి గారు కూడా ఇందిరాగాంధీ గారిని కాళీమాతతో సంబోధిస్తూ పార్లమెంట్ లో మాట్లాడారు. అంటే దీన్ని ఇప్పుడు మోడీ గారు కూడా ఎక్కడ తలొగ్గినట్టు కనిపించదు. పాక్ మీరంటే మేము ధీటుగానే సమాధానం చెప్తున్నారు. కానీ మనము వాళ్ళను రమ్మని పిలవటం లేదు, రమ్మని పిలవాల్సిన అవసరం లేదు. ఈరోజు పాక్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి, ఎందుకంటే మన సైన్యం వాళ్ళ సైన్యానికంటే డబల్, వాళ్ళ దేశ ప్రజలు వచ్చేసి 24 కోట్లు అయితే మన దేశ ప్రజలు వచ్చేసి 140 కోట్ల ప్రజలు మన దేశ ప్రజలు. వాళ్ళకంటే అన్ని విధాలుగా మనం ముందే ఉన్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రజలకు ఇబ్బంది పెట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పాకు బుద్ధి తెచ్చుకొని అక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పి భారతదేశానికి క్షమాపణ చెప్పేసి తుపాకులను పక్కన పెట్టేసి చర్చలకు వస్తే బతికిపోతారు. లేదు అనుకుంటే టెర్రరిస్టుల లాగానే టెర్రరిస్టు ముసుగేసుకున్న ఏ ఒక్కరిని కూడా ఏ రూపంలో ఉన్న టెర్రరిజాన్ని కోఆపరేట్ చేసినా కూడా భారత ప్రభుత్వం కాదు, అంతర్జాతీయంగా కూడా ఇట్స్ మై అడ్వైస్. రైట్, థ్యాంక్ యూ అండి తాటికాయల జయరామ్ గారు, విశ్లేషకులు. ఇవాళ వివిధ అంశాలపై టు ది పాయింట్ లో చర్చించినందుకు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.